నెల్లూరులోని కేబీఆర్ ఆర్థోపెడిక్ ఆసుపత్రిలో 65 ఏళ్ల రామగిరి దేశమ్మ మోకాలి నొప్పితో చికిత్సకు వెళ్లి కొద్దిసేపటి క్రితమే మృతి చెందడం కలకలం రేపింది. ఇన్ఫెక్షన్ ఉందని చెప్పి చీము తొలగించే ప్రక్రియ అనంతరం ఇంజెక్షన్ ఇవ్వగా ఆమె తీవ్ర అస్వస్థకు గురైందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మరో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మొత్తం రెండు గంటల 40 నిమిషాలుండి పేషెంట్కి కాలు నొప్పి అని చెప్పి కాలుకి దెబ్బ తగిలి చీము తగిలితే తీసుకొచ్చాము. కేబీఆర్ ఆర్థోపెడిక్ సండే మార్కెట్ సాయిబాబా పక్కన టెంపుల్ ఉండే అతని దగ్గరికి. అతను ఏం చేశాడంటే డాక్టర్ ఏం చేశాడంటే మేము బొట్టన వీళ్ళకి చీము ఉందని చెప్పి చీముని చూపిస్తే దీనికి డ్రెస్సింగ్ చేపిస్తే చాలని చెప్పి 50, 40, 60 సంవత్సరాలు గల ఒక లేడీ చేత ఒక ఇంజెక్షన్ చేయించాడు. ఆ ఇంజెక్షన్ ఫుల్ కూడా వేయలేదు. ఒక్క డోసు ఒక్క రొంత మాత్రం వేయగానే వెంటనే ఆవిడికి ఒళ్ళంతా మంటలో చెమట రావడం వల్ల ఇమీడియట్లీగా అతను అక్కడ కుప్పగొలిపోయి చనిపోయింది. చనిపోయిన విషయం డాక్టర్కి వైద్యశాల సిబ్బంది మొత్తానికి తెలుసు. కానీ డాక్టర్ ఏం చేశాడంటే తెలివిగా ఈవిడికి కార్డియాక్ అరెస్ట్ అయింది, మీరు వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేయండి అని చెప్పి ఇమీడియట్గా లోకల్లో ఉండే ప్రైవేట్ అంబులెన్స్ని మాట్లాడించి పేషెంట్ని బాడీని ఇక్కడి నుంచి తరలించాలని తెలివిగా డాక్టరు ఎంతో సమయస్ఫూర్తితో దీన్ని నిర్ణయించాడు. కానీ అంబులెన్స్ డ్రైవర్లు కూడా చెప్తున్నానా మేము ఎక్కించుకునేటప్పుడు మనిషి ప్రాణం కూడా పోయింది అని చెప్పి డాక్టర్ని కానీ వివరణ అడగంగా అతను నిర్లక్ష్య సమాధానం చెప్తున్నాడు. మా నాన్న కూడా మా చేతిలో చనిపోయాడు, మీ ఇంట్లో ఉన్నా చనిపోతాడు, బయట ఉన్నా చనిపోతాడు, దానికి ప్రాణానికి ఎటువంటి హాని ఉండదు, గ్యారంటీ ఉండదు అని చెప్పి నిర్లక్ష్య సమాధానం చెప్తున్నాడు. ఇటువంటి డాక్టర్ని భవిష్యత్తులో కనీసం హాస్పిటల్ కాదు కదా ఆర్ఎంపీ హాస్పిటల్ కూడా పెట్టేదానికి లేకుండా ప్రభుత్వ వైద్యశాల జిల్లా యంత్రాంగం ఇమీడియట్గా ఇతను ఎంబీబీఎస్ సర్టిఫికేట్ని కానీ ఇతను డిగ్రీ సర్టిఫికేట్ని మొత్తాన్ని బ్లాక్ చేసేసి భవిష్యత్తులో ఇతను ఎక్కడ కనీసం హాస్పిటల్ ఫస్ట్ ఎయిడ్ చేసేదాన్ని కూడా అనార్హుడి కింద ఇతనే చేయాల్సిన జిల్లా యంత్రాంగం వైద్యశాలని మళ్ళీ ఉన్నతాధికారుల్ని మేము ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా ఇక్కడ బాధ్యతరాల తరఫున కోరుతున్నాము. అలాగే డిమాండ్ కూడా చేస్తున్నాం. భవిష్యత్తులో ఇటువంటి ఎప్పుడు పునరావృతం కాకుండా కావాలని కోరుతున్నాము. ఈ సండే మార్కెట్లో కేబీఆర్ ఆర్థోపెడిక్ అనే డాక్టర్ ఉత్త ఫ్రాడ్ పర్సన్. కాలుకి దెబ్బ తగిలితే ఇంజెక్షన్ వేసి ప్రాణాలు తీసినటువంటి డాక్టర్ కేవలం డబ్బు కోసమే వైద్యం చేస్తున్నాడు, కేవలం డబ్బు కోసమే ప్రాణాలను చూస్తున్నాడు. డబ్బు లేకపోతే కనీసం లోపలికి కూడా రానిడు. ఇటువంటి డాక్టర్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. డాక్టర్కే అతను కలంకము. డాక్టర్ వృత్తి అంటేనే కేవలం చేతులిచ్చి జోడించాలి. కానీ ఇతను చేసిన ప్రభుత్వం వల్ల ఏంటంటే ప్రాణాలకి అతను సమాజంలో అయితే పనికిచ్చే వ్యక్తి కాదు. ఖచ్చితంగా ఇతని మీద ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి, ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. అతను ఎంబీబీఎస్ ఎక్కడ చదివాడు, డిగ్రీ ఎక్కడ చదివాడు, ఇతను ఎంతమంది చేశాడు ట్రీట్మెంట్ మాకు మొత్తం ఖచ్చితంగా మీడియాకి వదలాల్సిందిగా మేము ప్రభుత్వం యంత్రాంగానే వైద్యశాలను కూడా ఖచ్చితంగా కోరుతున్నాము. మా అభ్యర్థన ఖచ్చితంగా డివిఓ మేడం గారు ఖచ్చితంగా స్వీకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అది ఆకులను తీసుకొని వచ్చారు, కాలుకి బాగాలేదని చెప్పి కాలు వాసిపోయిందని చెప్పి నడుచుకొని వచ్చారు. వచ్చిన తర్వాత ఎక్స్రే బ్లడ్ టెస్ట్ అవన్నీ రాశారు, అవన్నీ తీసుకొని వచ్చారు. ఇంకా డాక్టరు వేలు అది ఇన్ఫెక్షన్ అది క్లీన్ చేసి చూపించారు. ఆ తర్వాత మా అత్తయ్యని పిలిచి ఇలాగ చూపించారు, ఇలాగ ఇన్ఫెక్షన్ ఉంది అది అని చెప్పి. లోపల ఏదో ఇంజెక్షన్ వేశారు. ఆ ఇంజెక్షన్ వేసిన వల్ల ఆమెకి రియాక్షన్ ఏదైనా వచ్చిందో ఏమో, వాళ్ళు ఇంజెక్షన్ వల్ల అయితే కాదంటున్నారు. కానీ వెంటనే మంటలు అని చెప్పి ఆమె అని వితిన్ సెకండ్స్లో వెనక్కి పడిపోయిందంట. ఇక్కడున్న ఎనస్థాలజిస్ట్ ఉందని చెప్పి ఇంకా వాళ్ళు ఏదో ట్రీట్మెంట్ చేస్తామని చెప్పి చేశారు. పైప్ ఏదో నోస్లో ఏదో చేసి ఇదో ఒక 10 minutesలో ఇంకా మా వాళ్ళు ఎవరిని లోపలికి రానికుండా లాక్ వేసేసి వాళ్ళు ఏదో చేశారు. ఈ లోపల మమ్మల్ని అంబులెన్స్ని పిలుచుకోమన్నారు. అంబులెన్స్ని తీసుకొని వచ్చాము. చెప్పినట్లు బయటికి తీసుకొని వచ్చడానికి ఒక 5-10 minutes అయ్యింది. అంబులెన్స్ తీసుకొని వచ్చిన తర్వాత తీసుకొని వచ్చారు లోపల నుంచి. అప్పటికే ఒళ్ళు బాగా చల్లబడిపోయి మాకు ఎందుకో అనిపించింది. కానీ ఏదో వాళ్ళు తీసుకొని వెళ్ళమన్నారని చెప్పి ఇంకా హార్ట్కి సంబంధించిన డాక్టర్ మా అమ్మమ్మకి రెగ్యులర్గా చూసే మురళీశంకర్ రెడ్డి సార్ దగ్గరికి తీసుకొని వెళ్ళాము. బయట నుంచే సార్ వచ్చి చెక్ చేసి ఇంకా చనిపోయారని చెప్పి చెప్పారు. కానీ అంబులెన్స్లో కూడా పల్స్ చూశాను, పల్స్ అయితే అసలు లేదు. ఇక్కడే చనిపోయింది కానీ వాళ్ళు చనిపోలేదనే చెప్పారు. ఇక్కడ చనిపోయిందని అయితే చెప్పలేదు. యాజ్ ఎ డాక్టర్ వాళ్ళు ట్రీట్మెంట్ చేసామని చెప్పారు. వెంటనే హార్ట్ అటాక్ ఎప్పుడు వస్తుందో తెలియదు. మా నాన్న కూడా అలాగే చనిపోయారు. మీకు కూడా ఎప్పుడైనా అలాంటి సిచ్యువేషన్ వస్తే తెలుస్తుంది.
నేను ఇప్పుడు చెప్పినా మీరు అర్థం చేసుకోవట్లేదు అని కొద్దిగా లాంగ్వేజ్ కూడా యూజ్ చేశారు. ఎంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడినా కూడా సర్టెన్ పాయింట్ లో ఆయన యాంగర్ తెచ్చుకొని కొద్దిగా గట్టిగానే అరిచి మాట్లాడతాం అలా చెప్తా ఉన్నారు. మేము అడిగాము ఇట్లా అని, మీరు చదువుకున్న అర్థం చేసుకోలేదు అది ఇది అన్నారు. మేము ఒక చదువుకున్న వాళ్ళుగా కాకపోయినా ఒక బేసిక్ క్వశ్చన్ అడుగుతున్నాం. యాజ్ ఎ డాక్టర్ ఆయనకి ఫస్ట్ థింగ్ ఒక పేషెంట్ బతుకున్నారా లేదా అనేది తెలియాలి. ఆ పేషెంట్ ఇక్కడ చనిపోయారు అనేది వాళ్ళు ఎందుకు చెప్పలేదో మాకు సమాధానం కావాలి. లోపలికి వెళ్ళారు. నేను అక్కడ టీ తాగేదానికి వెళ్ళాను. అక్కడ టీ తాగి లోపలికి వచ్చే లోపల ఇద్దరు బయటకు వచ్చారు. ఏం చెప్పారు వదిన అని అడిగాను. స్కానింగ్ బ్లడ్ టెస్ట్ రాశారని చెప్పారు. అక్కడ నుంచి నడుచుకుంటా ఈ రూమ్ లోకి వెళ్ళింది. ఈ రూమ్ లో ఎక్స్రే తీసుకున్నారు. తీసుకోగానే ఏడు నుంచి అడిగించి అక్కడ కూర్చొని పెట్టారు. మన ఎక్స్రే వచ్చింది. ఎక్స్రే రాగానే పేషెంట్ మా అమ్మని లోపల తీసుకెళ్లారు. లోపల తీసుకెళ్లి అది చీమ్ పట్టుంది, చీమ్ తీస్తాము అని చెప్పి అక్కడ కొనుక్కోబెట్టారు. మేము బయట ఉందని చెప్పారు. బయట ఉన్నాము. చీమ్ తీసేదానికి ఇక్కడ తోలేసి చీపిచ్చారు. మాకు చీపిచ్చారు. చీమ ఇదిగో చీమ అని చెప్పి చీపిచ్చారు. మీరు బయట కూర్చోండి, కట్టి వేస్తామని చెప్పాడు. దానికి కట్టాడు. కట్టి మా సిస్టర్స్ ని ఇంజక్షన్స్ చేయమని చెప్పి మమ్మల్ని లోపల పిలిచాడు. అక్కడ ఇంజక్షన్ వేసారు. మాతో రెండు మాటలు మాట్లాడాడు. ఇప్పుడు ఎముకుంది కదా, అది 3 రోజుల తర్వాత ఇంతవరకు తీయాల్సి వస్తుంది, కొంచెం ఇన్ఫెక్షన్ అయింది పొట్టనేలు, ఇంతవరకు తీయాల్సి వస్తుంది అని చెప్పిన 2 మాటల్లోనే ఆమె లేచి కూర్చొని నాకు మంట అని అంతే అట్టే పడిపోయింది. అంతే అప్పటికప్పుడే ఏ ఇంజక్షన్స్ వేసారు. అప్పటికప్పుడే అక్కడ లిఫ్ట్ ఉంది పక్కనే, ఆ లిఫ్ట్ లోంచి పైకి తీసుకెళ్ళిపోయి ఇంకా మమ్మల్ని లోపల రానిలేదు. కరెక్ట్ గా 5 నిమిషాలు కూడా జరగాలి. మనం బయటకు వచ్చి ఇక్కడికి వచ్చి పల్స్ రేట్ పడిపోయింది, అంబులెన్స్ తీసుకొచ్చుకోండి హాస్పిటల్కి పోవాలన్నారు. అక్కడే ఉంది నాకు అంబులెన్స్. సెకండ్ లోపల అంబులెన్స్ తీసుకొచ్చేసారు. తీసుకురాగానే ఇక్కడ బయటికి తీసుకొచ్చారు. తీసుకురాగానే పట్టుకోగానే చల్లబడిపోయింది బాడీ. అయినా నాకు తీసుకెళ్లిపోయా. ఆడికి పోగానే అక్కడ రోడ్లోనే డాక్టర్ బయటకు వచ్చాడు, చనిపోయిందని చెప్పారు. మళ్ళీ తీసుకున్నట్టు వచ్చి అంతా 15 నిమిషాలు జరిగిపోయింది సార్. అది అంటే చనిపోయింది కూడా చెప్పలా, ఇక్కడే చనిపోయింది కానీ చెప్పకుండా పంపించేసి